ఓకే. సో, ఇప్పుడు టిల్లు క్యూబ్ గురించి మాట్లాడుకుందాం. టిల్లు స్క్వేర్ వచ్చేసరికి మా రాధికాని టిల్లు క్యూబ్ అండి. ఆ! ఉందా? ఉందని పెట్టారుగా యాహ్! యాహ్! లాస్ట్‌కి. అవును. సో, టిల్లు స్క్వేర్‌లో మీరు రాధికాని, లిల్లీని కలిపి చూపించారు. అవును. బానే ఉంది. అంటే లైక్ ఫస్ట్‌కి, సెకండ్‌కి బాగానే కనెక్ట్ చేశారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ ఎలా ఉండబోతోంది? ఆయన ఏజెంట్ అయిపోతారా? ఏం జేస్తారు? ఆయనని ఏం చెయ్యాలనుకుంటున్నారు? చెప్పండి. అసలకి మాది చాలా డెలికేటెడ్ మైండ్. సో, ఫస్ట్ ఏంటంటే సూపర్ హీరో చేద్దామని ఓహ్! ఆలోచనలో ఉన్నామండి. టిల్లు పవర్స్ ఒక ఒస్తాయా ఆయనకి? పవర్స్ వస్తాయి. ఓకే. టిల్లుకి పవర్స్ వస్తే ఏంటి? సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడాడు? అంటే ఇప్పుడు సూపర్ పవర్ అంటే అదో రెస్పాన్సిబిలిటీ అండి. జనాల కోసం అన్నీ చేయాలి. కానీ టిల్లు గాడికి ఇంట్రెస్ట్ ఉండదండి ఇవన్నీ చేయటం. సో, హ్మ్. వాడొక ఇంట్రెస్ట్ లేకుండా సూపర్ హీరో అవ్వాలంటే వాడసలు ఏం చేస్తాడు? విల్ హీ బీ సూపర్ హీరో అన్న ట్యాగ్ వాడికి ఇష్టమేనా ఫస్ట్? వాడికి అవసరమా జీవితంలో సూపర్ హీరో అన్న ట్యాగ్? అసలు ఆడు చిన్న పిల్లాడండి. వాడు సూపర్ హీరో అంటే వాడేంటి నాకెందుకు బాస్ ఈ సూపర్ హీరో నాకొద్దు నన్ను వదిలేసేయండి అన్న టైప్ మనిషాడు. ఓకే. చాలా మంది చెప్పడం ఏంటనంటే, రాధిక కొట్టినంత గట్టిగా లిల్లీ కొట్టలేకపోయింది అని హ్మ్. అంటున్నారు. హ్మ్. సో, ఈ రాధిక లీకి కన్నా వీళ్ళని మైమరిపించేసి హ్మ్. క్యూబ్‌లో టిల్లుని గట్టిగా కొట్టే అమ్మాయి ఎవరైనా వస్తదా? అమ్మాయి వరకు అంత ఆలోచించలేదండి మేము. వి డిడ్ంట్ నో. సూపర్ హీరో. ఆ! సూపర్ హీరో వరకు ఆలోచించాము. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఇదంతా ఇంకా ఏం ఆలోచించలే. కానీ హ్మ్. 100% గట్టిగానే కొడతదండి ఈసారి గూడా. రాబోయే అమ్మాయి టిల్లు క్యూబ్‌లో గూడా. ఆవిడకి కూడా సూపర్ పవర్స్ ఉంటాయా? ఏమో వి డోంట్ నో. వి ఆర్ నాట్ ష్యూర్. రైట్ ఓకే. నౌ అయితే మాకు తెలీదు. ఓకే. బట్ వెన్ వి సిట్ ఆన్ ద స్క్రిప్ట్ ఒక ఐడియా వస్తదనమాట. ఓకే. ఈసారి రాధిక, లిల్లీ అసలు కాంబినేషన్ ఏంటి? ఎవరు రాబోతున్నారు ఈసారి తన లైఫ్‌లోకి